నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అత్యుత్సాహానికి పోయిన ఆస్ట్రేలియా, సొంత గడ్డపై విండీస్ చేతిలో ఘోర పరాభవం. బాల్నగర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం. మాజీ పీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి కన్నుమూత. పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. ఆస్ట్రేలియా గడ్డపై వెస్టిండీస్ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా జరిగిన రెండో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 27 ఏళ్ల తర్వాత కంగారు గడ్డపై ఆ ఘనత సాధించింది. కరీబియన్ జట్టు చివరిసారి 1997లో ఆస్ట్రేలియాలో ఆ జట్టుపై 207 పరుగులతో విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు మరో విజయం అందుకుంది. నిజానికి ఈ టెస్టులో ఓటమిని విండీస్ చేతులుగా కొని తెచ్చుకుంది. విండీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 311 పరుగులకు ఆల్అౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ అత్యుత్సాహానికి పోయి 289/9 వద్ద డిక్లేర్ చేసింది. అప్పటికి కెప్టెన్ కమిన్స్ అర్ధ సెంచరీ పూర్తి చేసి 64 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆల్అౌట్ అయ్యే వరకు ఆట కొనసాగి ఉంటే ఖాతాలో మరిన్ని పరుగులు వచ్చి ఉండేవి. అయితే విండీస్ ను త్వరగా అవుట్ చేయాలన్న ఉద్దేశంతో ఇన్నింగ్స్ త్వరగా డిక్లేర్ చేసి మూల్యం చెల్లించుకుంది. అనుకున్నట్టే విండీస్ ను రెండో ఇన్నింగ్స్ లో 193 పరుగులకే ఆల్అౌట్ చేసినప్పటికీ బ్యాటింగ్ లో తడబడి ఓటమి పాలైంది. విండీస్ నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ అఫ్ఘానీ ఉదేసేదే అంచనాలకు తగ్గట్టుగానే 113/2తో 4వ రోజు విజయం దిశగా దూసుకెళ్లింది. అయితే ఆ తర్వాత 94 పరుగుల వ్యవధిలో మ్యాచ్ మొత్తం విండీస్ వైపు టర్న్ అయింది. వికెట్ల వేటలో చెలరేగిపోయిన షమ్మర్ జోసెఫ్ ఆసీస్ కు పట్టపగలే చుక్కలు చూపించాడు. 7 వికెట్లు తీసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అతడి దెబ్బకు ఆస్ట్రేలియా 207 పరుగులకే కుప్పకూలింది. స్మిత్ పోరాడినప్పటికీ జట్టును మాత్రం ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. దీంతో 2 టెస్టుల సిరీస్ 1-1 డ్రాగా ముగిసింది. బాలనగర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో రజక సంఘం నాయకులు, అఖిల భారత రజక సంఘం జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని, కేటాయించిన పక్షంలో బీసీ అభ్యర్థి నిలబెట్టి వారు ముందుకు నడిపే ప్రయత్నం చేస్తాం. బీసీల వాటా రాష్ట్రంలో 55% పైబడింది. బీసీలకు చట్టసభల్లో ఎలాంటి ప్రాథమికత్వం కల్పించట్లేదు. కొన్ని రాజకీయ పార్టీలు ఎక్కడన్నా దయచేసి టికెట్ ఇస్తే పోటీ చేసి ఆస్కారం ఏర్పడతాం. అందుకనే సమాజంలో ఉన్నటువంటి అన్ని బీసీ కులాలకు, కుల సంఘాలకు పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రాజకీయ పార్టీలు బీసీలకు శంకు చేస్తామని కల్పించేంత వరకు మా పోరాటం చేస్తామని, బీసీ కులాలను కలుపుకొని ముందు కదులుతామన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రజక సంఘం జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్, మాదాసి కురువ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురువ శ్రీనివాసులు, ఎడ్లబాబు, ముదిరాజ్ సభ ముదిరాజ్ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు కంచనపల్లి చెన్నయ్య, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు, రజక సంఘం పట్టణ అధ్యక్షులు రాములు, పట్టణ సీనియర్ నాయకులు రవికుమార్, బాలనగర్ మండల అధ్యక్షులు శంకర్, రాష్ట్ర ప్రధాన జిల్లా మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్, కృష్ణయ్య, జంగయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. పిసిసి మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి తెల్లవారుజామున కన్ను మూశారు. నమస్కారం. నడిమింటి శ్రీనివాసు, అఖిల భారత రజక సంఘం జాతీయ కన్వీనర్. ఈరోజు ముఖ్య ఉద్దేశం మాకు పామనాడు పార్లమెంటు స్థానాన్ని బీసీలకు కేటాయించని చెప్పి బాలనాడు మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఒకటే, మాకు ఈ రాష్ట్రంలో, దేశంలో 55% మించున్నటువంటి బీసీలకు ప్రతిసారి అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి బీసీల మధ్య ఏకమై ఈసారి మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో బీసీలకు కేటాయించగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాలు కేవలం కారాపనం చేసుకుంటూ వాళ్ళకు అవసరం ఉంటే మాట్లాడతారు, లేకపోతే బంద్ చేస్తున్నారు. కాబట్టి మేము గట్టిగా ఈసారి ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేస్తున్నాం. అన్ని రాజకీయ పక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇతరత్ర పార్టీలను కూడా ఒకటే కోరుతున్నాము. మీరు బీసీల కనుక పార్లమెంట్ సీటు కేటాయించక పక్షంలో మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానాన్ని కష్టంగా మా పోరాటం ఉధృతం చేస్తాం. బలమైన బీసీ నాయకులు ముందర వెళ్ళి ప్రతి సిద్ధంగా ఉన్నాం. దీంట్లో 156 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. 156 కులాల్లో కలిసి వచ్చే కులాలను కలుపుకొని ముందుకు కదులుతాం. మెజార్టీ ఉన్నటువంటి కులాలను కూడా తీసుకొని కదులుతాం. అందుకే మేము ఒకటే కొడుతున్నాం, బీసీలు అలా వెళ్ళకుండా మన హక్కులు మనం కాపాడుకుందాం. మనం ముందుకు రానున్నాళ్ళు
మనం ఫైట్ చేయని నాడు ఈ పాలకులు మనం ఎప్పుడు కూడా తొక్కే పని చేస్తారు కాబట్టి ఒక్కసారి మెలకురండి బీసీలు అని చెప్పి బీసీ సమాజాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను. అందుకే ఒకటే కోరుతున్నాం, ఈ స్వతంత్రం ఏర్పడిన తర్వాత 55 ఉన్నటువంటి ఈ చట్టాలు ఏర్పడినప్పుడు అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు 13 సార్లు జరగడం జరిగింది. 13 సార్లు మామూలు ఎన్నికలు జరిగితే 10 సార్లు అగ్రకులాలకు ఇచ్చి 3 సార్లు మనకు బీసీలకు ఇవ్వడం జరిగింది. అంటే 55% ఉన్నటువంటి మేము పాలమూరు జిల్లాలో మెజార్టీ ఉన్నటువంటి బీసీలము, మరి మాకు ఎందుకు మీరు ఓటు చేయట్లేదు? మీరు అందరూ కూడా ఒక మాట చెప్తా ఉన్నారు, బీసీలకు ఇస్తే గెలవరు అని. సరే, గెలిచి అగ్రకుల పార్టీలకు ఎంత నిష్పత్తి ఓట్లు ఒకసారి బయటకు పెట్టండి. మా ఓట్లు మీకు కావాలి, మా ఆలోచన మీకు కావాలి, మేము మీ ఎంబడి తిరగాలి, జెండాలు మొయ్యాలి. పిసిసి మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఈ తెల్లవారుజామున కన్ను మూశారు. 1972 నుంచి 2 ఏళ్ల పాటు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఆయన పనిచేశారు. జలగం వెంకటరావు మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో మంత్రుల నివాస సముదాయానికి దగ్గరలో వైట్ హౌస్ లో ఆయన నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. ఆదివారం చిన్నశంకరంపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. మండల పరిధిలోని టి మందాపూర్లో ప్రాథమిక పాఠశాల భవనం మరియు గ్రామ పంచాయతీ భవనంను మరియు గవ్వలపల్లిలో యూత్ భవనంను, గవ్వలపల్లిలోని గేరిల్లా తాండాలో సిసి రోడ్డును ప్రారంభించారు. మల్లుపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రాధేసా ఫంక్షన్ హాల్, రుద్రారం గ్రామ పంచాయతీ భవనమును ప్రారంభించారు. ఈ సందర్భంగా మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ ఏడుపాయల వనదుర్గా మాతకు గత ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రకటించింది కేవలం కాగితాలకి పరిమితమైందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి అతి కొద్ది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదంటూ విమర్శలు చేయడం టీఆర్ఎస్ పార్టీకి తగదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ ప్రతి కష్టంలో నేను పాల్పంచుకొని అన్ని సమస్యలు కూడా తీర్చే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మీకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇచ్చిన విధంగానే మీ ప్రతి కష్టంలో పాల్పంచుకుంటా, మీ ప్రతి సమస్య తీర్చుతా అని చెప్పి మీ అందరూ కూడా పేరు పేరుగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఇలా ఒకటే చెప్తా ఉన్నాను, ఇలా ఎన్నికలై నెల కాకముందే మళ్ళా దొంగలు వస్తుంది. పనికి రాని మాటలు అన్ని కూడా అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాగేమైనా సిగ్గు శరం ఉన్నదా? మొన్నదాకా 10 ఏళ్ళు ఇల్లే కదా ఉన్నది, 10 ఏళ్ళు ఇల్లే కదా మన జీవితాలను నాశనం పట్టించింది. ఇప్పుడు మళ్ళా నెల కూడా కాకముందు మళ్ళా వచ్చి మళ్ళా నాశనం పట్టించే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన మధ్యలో కూడా ఆడాల లంగలు దొంగలు ఉంటారు, వాళ్ళ మాటలు నమ్మొద్దు అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా, నెలలే అవుతుంది ఎన్నికలై నెల అవుతున్నది. ఇప్పుడే మా కుటుంబ సభ్యులు నాకు మధ్యలో పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమంది పంచాయతీ పెట్టే ప్రయత్నం చేసినా నా ఎన్నిక ఇవాళ ఆ పక్కన నుంచి మాజీ మంత్రి మన మెదక్కి పట్టుకున్న ఒక శని అని మళ్ళా వచ్చి అవే పనికిరాని మాటలు మాట్లాడుతుంది. ఏమైనా సిగ్గు శరం ఉందా బిడ్డ? ఈసారి ప్రజలు మీరు తరిమి కొడతారు బిడ్డ. మళ్ళా వస్తే ఈ ముఖం చూసే ఇష్టమే లేదు మా ప్రజలకి. ఎందుకు వస్తున్నావు మళ్ళా నువ్వు వచ్చుడు కాదు బిడ్డ, మేమే వస్తున్నాం, నేనే సిద్ధి పెట్టుకోగా బిడ్డ వస్తున్నా. ఈ సిద్ధి పెట్టి నేనే వస్తా బిడ్డ. నువ్వు చేసిన ఘనకార్యాలు ఏది, నువ్వు చేసిన అవినీతి ఏది మా సిద్ధి పెట్టి ప్రజలకు కూడా చెప్తా. కథలు పడుతున్నావా? రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడుతున్న కార్పొరేటర్ పేదలపైన జులుం జలిపిస్తుందన్న కార్పొరేటర్ అనుచరులు. సులభంగా డబ్బులు సంపాదించుకునేందుకే రాజకీయాల్లోకి వస్తున్న బడాబాబులు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కళ్ళు భూ కబ్జా కోర్లు కళ్ళు ఎర్రగా మారిపోతాయి. రాజకీయ నాయకులకు ఏమన్నా సిగ్గుసరం ఉన్నదా? నిరుపేదల జీవితాలతో చెలగాటమాడుతున్న బీఆర్ఎస్ నాయకులు రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని సంపదలు సంపాదించుకోవడానికి రాజకీయ విధంగా ఉంది వీళ్ల పద్ధతి. ముదం నరసింహ యాదవ్ అనుచరులు దొంగలు పరుచుకుంటున్నట్టుగా ఉంది బీఆర్ఎస్ రాజకీయ నాయకుల పద్ధతి. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎన్నో భూ కబ్జా కేసులకు పాల్పడిన వ్యక్తి ముద్దం నరసింహ యాదవ్. ఆయన అనుసరుడు చందు యాదవ్ కరెంటు డిపార్ట్మెంట్ కు చెందిన వ్యక్తిపై చేయి చేసుకుని మీటర్
మీటర్ లాక్కెళ్లినట్లు చందు యాదవ్ పై చర్యలు తీసుకోవాలని కరెంటు సిబ్బంది అలాగే స్థల యజమాని ఇలాంటి అరాచక నాయకులపై చర్యలు తీసుకొని మరొకసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదు అని కారాఖండిగా చెప్తున్న స్థల యజమాని. అస్మత్పేట్ సాయి సాగర్ ఎంక్లేవ్ ద్వారా మా ప్రాపర్టీ అని ఉన్నది ల్యాండ్. అయితే మేము ఎన్ని వందల గజాలు అది? 1300 గజాల ల్యాండ్. సర్వే నంబర్? మేము అక్కడ కరెంట్ మీటర్ అనేది సర్వే నంబర్ ఎంత? సర్వే నంబర్ 1 పార్ట్. యాక్చువల్లీ అక్కడ వచ్చేసి కరెంట్ మీటర్ లీగల్గా డాక్యుమెంటేషన్ వచ్చి అప్లై చేస్తే మాకు అప్రూవల్ వచ్చింది. కరెంట్ మీటర్ వస్తే లైన్ మ్యాన్ ఫోన్ చేస్తే మా వ్యక్తిని పంపించాను కరెంట్ మీటర్ ఫిక్స్ చేయించుకోనండి. అక్కడ ఫిక్స్ చేసే క్రమంలో లోకల్ కార్పొరేటర్ ముద్దం నరసింహ మంచి చందు యాదవ్ అని ఒక వ్యక్తి ఇచ్చి భయభ్రాంతుల్ని చేసేసి కరెంట్ మీటర్ అనేది లాక్కొని వెళ్ళారు. గవర్నమెంట్ ఆఫీషియల్ పనిచేసేటప్పుడు ఒక గవర్నమెంట్ వ్యక్తి పనిచేసేటప్పుడు కూడా ఇక్కడ నుంచి అధికారం వచ్చింది. గవర్నమెంట్ ఆఫీషియల్ని కూడా ఫోన్ చేసి భయభ్రాంతుల్ని చేసి కూడా కరెంట్ మీటర్ లాక్కొని పోవడం అనేది కరెక్ట్ కాదు. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది, ఎట్లా చేస్తే నాకు అర్థమవుతుంది. మా వ్యక్తిని అనేది ఇబ్బంది పెట్టేసి లాక్కొనేసి వెళ్ళాడు అక్కడి నుంచి కరెంట్ మీటర్ అనేది. మీరు దీన్ని తీసుకోవాలి, ముంగడ అధికారులకు ముందుకు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే మీరే కొనుక్కున్న ప్రాపర్టీ అది. అంటే ఆయన వచ్చి అట్లా బెదిరించడానికి గల కారణం ఏంటి అనుకుంటున్నారు? నాకు తెలియదు ఇప్పటివరకు. ఫస్ట్ మేము మా ఫ్రెండ్స్ కలిసి పర్చేజ్ చేస్తాం ఆ ప్రాపర్టీ. మళ్ళీ లోకల్ లీడర్ అనేసి వస్తుందా ఎట్లా వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఆయన ఏమన్నా కమిషన్ కావాలని ఏమన్నా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నట్టు తెలియదు. అది ఏంది ఉన్నది అనేది. ఇప్పుడు మీటర్ గురించి ఆయన సాహసం ఎందుకు చేస్తారు? ఏదైనా ఉంటే వచ్చి లోకల్లో మాట్లాడు. మీటర్ గురించి సాహసం ఆయన ఎవరేమన్నా గవర్నమెంట్ ఆఫీషియల్ తీసుకోవడానికి మీటర్? ఆ చందు యాదవ్ అనే పర్సన్ వచ్చి మా వ్యక్తిత్వం మేము ముద్దం నరసింహ లోకల్ కార్పొరేటర్ని మంచిది అని గుంజుకొని పోయిండు మావంతో అని చెప్పేసి. అది అనేది జరిగింది. మావన్ కూడా ఇబ్బంది పెట్టేసి గుంజుకొని పోయారు అక్కడ నుంచి కరెంట్ మీటర్ అని. గవర్నమెంట్ ఆఫీషియల్ పెడితే అట్లా జరగదు కదా, తీసుకొని పోరు. మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? నాకు రాలేదు. ఇంతవరకు జరిగింది. సైడ్ ఏమి ఇంతమంది క్లీనింగ్ చేసుకొని అంతా నీట్గా వేసి పెట్టుకున్నాము. కరెంట్ మీటర్ అప్లై చేసుకొని మేము ఫర్దర్గా బిల్డింగ్ పర్మిషన్కి వెళ్ళే టైంలో ఇలా జరిగింది. ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్? గవర్నమెంట్ వాల్యూ 2 CR ఉంటుంది. 2 CR అంటే ప్రైవేట్గా? తెలియదు ప్రైవేట్లో. అంటే ఒక 6 crores ప్రాపర్టీ, 10 crores ప్రాపర్టీకి ఎసరు పెట్టారంట. ఎంత ఉంటుంది? ఒక 5 CR వరకు ఉంటుంది ప్రైవేట్. ఓకే సార్. బిగించడానికి వెళ్ళాము. స్తంభానికి బిగించాడు మీటర్. బిగించిన తర్వాత వీళ్ళు వచ్చి ఆపారు. లైన్మెన్ ఫోన్ చేసి మీటర్ ఇప్పుడు రన్ చేయొద్దు, కాక వచ్చినాక మాట్లాడి కలెక్షన్ తీసుకోవాలి అని చెప్పారు. లైన్మెన్ వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళి. కాక అని చెప్పారు. నాకు అంటే ఎవరు ఎవరు తెలియదు, కానీ ఆయన చెప్పిండు. తర్వాత ఆయన లైన్మెన్ వెళ్ళిపోయినాక వచ్చి మీటర్ తీసుకొని వెళ్ళిపోయాడు. కార్పొరేటర్ ముద్దం నరసింహ మనిషి చందు యాదవ్, ఇంకొక అతను వచ్చి ఇద్దరు వచ్చి మీటర్ తీసుకొని వెళ్ళిపోయారు. నేను ఏమైనా బెదిరింపు లాంటివి ఏమైనా చేశారా? ఏదన్నా వచ్చినా మా కాక వచ్చినాక మాట్లాడి సాల్వ్ చేసుకోండి అని. ఆయన ఎవరంటే ఆయన ప్రజలచే ఎన్నుకోబడ్డా లేకపోతే ప్రభుత్వ అధికారి అంటారు ఆయన? మీరు వాళ్ళ ఫోటోలు తీసిరా? వీడియోలు తీసిరా? ఫోటో తీసాను. ఉందా? తీసేటప్పుడు తీయలేదు. ఫోటో ఉందా? నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృపా కాంప్లెక్స్ ప్రాంతంలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న వృద్ధురాలు మెడలో నుండి 3 తులాల బంగారం చైన్ కొట్టేసిన చైన్ స్నాచర్స్. పొద్దున్నే ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు విజయలక్ష్మి 76 సంవత్సరాల వృద్ధురాలు మెడలో నుండి బంగారు గొలుసును బలవంతంగా లాక్కెళ్లారు. వృద్ధురాలు ఎంత పెనుగులాడినా విడవకుండా కింద పడేసి మరీ చైన్ తస్కరించారు. ఈ దృశ్యం అక్కడ ఉన్న CCTVలో రికార్డ్ అయింది. విషయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చైన్ స్నాచర్లను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొక కారణం ఉంది ఆ గల్లీలో ఉంది. ముసలమ్మ పూలకు వస్తుంది పొద్దున. తిడుతుంది, పాడిపోయే టైం అగో నేను క్రాకేమో అనుకున్నాను. కొంచెం ఉంటాను. నేను 5 లోపల వేసాను. మరి జామ్ చెట్లు అది వస్తున్నారు.
అమ్మయ్య పడలే. పడ్డది వాడు తీస్తున్నాడు పడ్డేసిన ఉత్తుడు కాదు వాడు దీన్ని ఏమంటాడు బండి వాడు అప్పుడే వచ్చినట వాళ్ళు వెళ్ళిపోయినట బండిలు ఉన్నాడు ప్లేస్ అంటే మనకి మామూలు స్కూటీ కలర్ అంటే ఇట్లాంటి బండ్లే ఇట్లాంటి బండ్లే ఇక సీరియల్ నల్ల కలర్ సీరియల్ తాగుతున్నాడు ఆ బండి వాళ్ళనే చూశాను మేము అంత గమనించాను మేము అప్పుడే వచ్చేస్తున్నాము చెట్టు బీరపు కలర్ ఉంది దానికి ముందు బండిలో ఇక్కడ ఉన్నదని చూడలేదు ఆ బండి పైన సీరియల్ తాగుతున్నాడు ఒకడు వెనకాల ఉన్నాడు వెనకాల 25 ఏళ్ళు ఉంటున్నాడు మేము అప్పుడే బండిలో వస్తున్నాము ఎంతమంది ఉన్నారు బండి మీద 2 ఉన్నారు పిల్లలు హీరోగాడు ఈమెను అడుగుతుందంటే ఒళ్ళు పిఎస్ ఎక్కడైనా అడుగుతుందంట మేము చైన్ ఎత్తుపోయిందని వాళ్ళు గమనించలేదు పడ్డదేమో అరుస్తుందని మేము అనుకున్నాం ఇటు వెనక ఇట్లా వెళ్ళిపోయింది మా బాబు పట్టుకోరాగానే ఉత్తనే ఉన్నాడు ఇంకా నన్ను ఇలా దింపేసి ఎట్లా వచ్చేసి ఇది నేడుమేడు సార్ కృపా కాంప్లెక్స్ ఉన్నది వాళ్ళని చూసినాం అంతే మొక్క పేరు తగ్గదు వెళ్ళదు మాకు కూడా మేము ఉంటేనేమో లేస్తూనే చూస్తుండే మేము ఇక అప్పటికి రాలేదు మా బాబు ఆడికి అరుస్తూనే ఉన్నాడు పట్టుకోరు అంటే మేము ముసలామే కింద పడ్డదా అట్లా అనుకున్నాం మేము ఈ టైంకి లేవకపోగానే వాళ్ళు ఏమంటారు శనికి అన్నట్టు ఇలా లేచింది సార్ తమ ఫోన్ చేసినప్పుడు సార్ చేస్తే సార్కి ఇన్ఫార్మ్ చేసింది సార్ ఆ డీటెయిల్స్ పెట్టు అవునుంది సార్ అడిషనల్ డీసీ చార్జ్ ఉంది. స్వేచ్ఛ సమానత్వం సమాజ మార్పు కళాకారుల డిమాండ్ల సమస్యలు సాధించడం కోసం తెలంగాణ ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి హన్మకొండ వరకు కొనసాగుతున్న బస్సు యాత్ర నేడు యాదాద్రి భువనగిరి జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆలేరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కళాకారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కె శ్రీనివాసరావు, పల్లె నరసింహ, ఉప్పలయ్య, సుధాకర్, ప్రవీణ్, లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేష్, రైతు సంఘం నాయకులు కొల్లూరు రాజయ్యతో పాటు 40 మంది కళాకారులు పాల్గొన్నారు. జాతకు స్వాగతం పలికినటువంటి ఆలేరు ప్రజలకు కళాకారుల సమస్యల సాధనకై ఈ యొక్క జాతర జరుగుతున్నది. ఈ జాతరలో కేంద్ర ప్రభుత్వం అభ్యుదయవాదులు, ప్రజా కళాకారులు, ప్రజా కవులపైన
నిత్యం దాడులు జరుగుతున్నది కులాల పేర మతాల పేర. అలాంటి జరగకుండా భిన్నత్వంలో ఏకత్వం అన్నటువంటి మన దేశంలో ఇలాంటి అసమానతలు పోవాలని, సమసమాజం కావాలని, అది కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి కన్విప్పు కావాలని ప్రజలను చైతన్యం చేస్తూ ఈ జాతర జరుగుతున్నది. ఇప్పుడు సానుకూలంగా చెప్పాలని వినేటువంటి బలమున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆ ప్రభుత్వాలను వినమించడానికి ఈ ప్రచార జాతర. ప్రభుత్వాలు మారితే అభివృద్ధి పనులు నిలిపివేయడం సమంజసం కాదని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, సన్పూర్, లక్షెట్పేట్ మున్సిపాలిటీలకు డెవలప్మెంట్ ఫండ్ నుండి 74 కోట్లు వెచ్చించి సుమారు 800 పైచిలుకు అభివృద్ధి పనులను చేస్తున్న ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ పాలకులు అభివృద్ధి పనులకు ఎందుకు నిలిపివేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించి గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీటిని పంటలకు అందించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు. కానీ స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అర్థం పర్థం లేని మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. గోదావరి త్రాగునీటిని అన్ని మున్సిపాలిటీలకు తన హయాంలో అందించానని, కానీ ప్రస్తుత ఎమ్మెల్యే ఏదో కొత్త పథకం తీసుకువచ్చినట్టు చూపించి తాగునీరు అందిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ల మరమ్మతుల కోసం 11 కోట్లు మంజూరు చేపించి GRPMS పైపులను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. 10 సంవత్సరాల కాలంలో 10 పంటలకు నీరు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కిందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం అన్ని మేమే చేశామని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి ఎవరు చేశారో ప్రజలు గమనిస్తున్నారని, సరైన హయాంలో ప్రజలు బుద్ధి చెప్తారని తెలిపారు. ఓటమి గెలుపు సహజం. బీఆర్ఎస్ పార్టీ ప్రజల మధ్య ఉంటూనే సమస్యలపై పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బాధ్యత పెరగాలి, హుందాతనం పెరగాలి, కానీ ఆ కుర్చీని కించపరిచే విధంగా ఇంకా ప్రతిపక్షంలో ఉన్నా అనే విధంగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. మెదక్ నగేష్ మెదక్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం మెదక్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హరీష్ రావు, మంత్రి హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కర్ణాటకలో గెలిచి 8 నెలలైనా 6 గ్యారంటీలను అమలు చేసే పరిస్థితి లేదన్నారు. కర్ణాటకలో 20 పైగా ఎంపీ స్థానాలు బీజేపీ గెలిచే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మార్పు వచ్చింది అన్నారు. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయని, వైరింగ్ దుకాణాలు, ఇన్వర్టర్, జనరేటర్ షాపులు అందుబాటులోకి వచ్చాయని, 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకు 14 గంటల కరెంటు ఇస్తుందన్నారు. ఎన్నికల ప్రచారంలో అబద్ధ ప్రచారాలు, గ్లోబల్ ప్రచారం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఫైల్ మీద సంతకం పెడతామన్నారు. 2 నెలలైనా అమలు చేయలేదన్నారు. రుణమాఫీ చేయకుండా పార్లమెంట్ ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేస్తారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జి తిరుపతి రెడ్డి, రాష్ట్ర నాయకులు ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ చంద్రపాల్, మెదక్ నియోజకవర్గంలోని పట్టణ మండలాల పార్టీ అధ్యక్షులు ఎం గంగాధర్, అంజగౌడ్, గజవాడ, నాగరాజు, మహేందర్ రెడ్డి, రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఎంపీపీలు షేరి, నారాయణ రెడ్డి, యమున జయరాం రెడ్డి, దిశెట్టి సిద్దిరాములు, శంకరంపేట ఆర్ జడ్పీటీసీ మాధవి రాజు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, మళ్ళా దుకాణాలన్నీ పోపైతుంది. ఇది వాళ్ళు తెచ్చినటువంటి మార్పు. ఇలా వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అసహనం. ఎవరన్నా అడిగితే ఏం మాట్లాడుతున్నారు? అయ్యా రైతు బంధు వల్ల ఎవరైనా కానీ చెప్తూ కొట్టుండే అక్కడ ఒక మంత్రి అన్నడా లేదా? ఇక ఇంకో మంత్రి, మహిళా మంత్రి అయితే నేను నోట్తో చెప్పలేను, మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, రైతు బంధు పట్టలేదు, పడలేదంటే ఆగుతలేదు అంటున్నారు. ఇటువంటి మంత్రులు ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికైనా మంత్రులకైనా సంయమనం ఉండాలి. పదవి వస్తే బాధ్యత పెరగాలి, పదవి వస్తే హుందాతనం పెరగాలి. కానీ ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే ఆ ముఖ్యమంత్రి పదవి యొక్క హుందాతనాన్ని దెబ్బతీసేటాడు, ఆ కుర్చీని కించపరిచే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఏదో ప్రతిపక్షంలో ఉన్నా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి ఏమడిగినా మనం
మీరు చెప్పిందే అడిగిన ఆయన చెప్పలేదా? మేము రాగానే డిసెంబర్ 9 వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అత్యుత్సాహానికి పోయిన ఆస్ట్రేలియా, సొంత గడ్డపై విండీస్ చేతిలో ఘోర పరాభవం. బాల్నగర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం. మాజీ పిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి కన్నుమూత. పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.